ఈ మాటలను పలికించారు. జరగబోయే విషయాలు దావీదు ద్వారా యేసు ప్రభు యొక్క మరణము సమయంలో ఏమి జరుగునో దానిని వివరించి ఉన్నాడు. అదే ఈ 22వ కీర్తన. హల్లెలూయా. ఏమనుందంటే, నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను. 14వ వచనం, నా ఎముకలన్నీ స్నానము తప్పి ఉన్నవి. నా ఎముకలన్నీ స్నానము తప్పి ఉన్నవి. యేసు ప్రభు ఆ విధమైనటువంటి మరణాన్ని అనుభవించాడు. ఇంకేమంటున్నాడు, నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయన. 15వ వచనం, ఆయన బలం ఏమైపోయింది? చిల్ల పెంకు వలె ఎండిపోయింది. క్రాస్ మీద, శిలువ మీద ఆయనకి కనీసం దాహం కూడా, దాహం అంటే చేదు నీళ్ళు ఇచ్చారు. చేదు చిరకని అందించారు. అది ప్రవచనము నెరవేరింది. ఈ చేదు చిరక ఇచ్చారు అని
పాత నిబంధనలో రాయబడినది యేసు ప్రభు జీవితంలో నెరవేరినది. ఇంకేమంటాడు ఇక్కడ? నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపుకొని నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను ఏం చేశారు? పొడిచి ఉన్నారు. చేతులు పాదాలు నిజంగానే యేసు ప్రభుకి వేగించింది. మరి ఇది ఎప్పుడో ప్రవచించిన వాక్యము యేసు ప్రభు జీవితంలో నెరవేరింది. హల్లెలూయా. ప్రవచనాలు నెరవేరుకు వస్తున్నాయి. మనమే జాగ్రత్త పడాలి. ప్రవచనాలు ఒక్కొక్కటి నెరవేరుతున్నాయి. మనమే జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడకపోతే విడవబడతాం. 10 మంది కన్యకులు వచ్చారంట. 10 మంది కన్యకులు 5 ఏమన్నా జాగ్రత్తగా ఉన్నారు, 5 ఏమన్నా అజాగ్రత్తగా. 5 లోపలికి వచ్చారు, 5 బయటే. పిల్లలా కనుక బుద్ధి లేని కన్యకలాగా మనము ఉండవద్దు. బుద్ధి కలిగిన కన్యకలాగా మనం ఉండాలి. ప్రవచనాలు నెరవేరుతున్నాయి. అయితే రాకడ సమీపముగా ఉన్నదని జ్ఞాపకం చేసుకోవాలి. రాకడ సమీపముగా ఉన్నది. మంచి భోజనాలు, మంచి పరలోకపు భోజనాలతో దేవుడు మనకి విందు చేస్తున్నాడు. 7 ఏళ్ళు ఈ భూమి మీద శ్రమ, 7 ఏళ్ళు లోకంలో శ్రమ రాబోతున్నది. కనుక పిల్లల జాగ్రత్తగా ఉండాలని ప్రభు నామములో మనకి. కుక్కలు నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. 17వ వచనం. వారు నిదానించుచు నన్ను తేరి చూచున్నారు, నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయించు. యేసు ప్రభు గారి పట్లో చీట్లు వేసుకుని పంచుకున్నారు. బట్టలు చీట్లు అంగీని తన బట్టలన్నీ తీసేసుకుని వాళ్ళు చీట్లు వేసుకొని ఎవరికి వచ్చిందో చీట్లు వేసుకున్నారు, పంచుకున్నారు. మరి నిజంగా జరిగిందా లేదా? జరిగింది. ఇది ఎప్పుడు ప్రవేశించారు? దావీదు కాలంలో ప్రవేశించింది. 700 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు జీవితంలో నెరవేరెను. కాలము పరిపూర్ణమైనప్పుడు తండ్రి తన కుమారుని ఏంటి పంపెను. కాలము పరిపూర్ణం తన కుమారుని. గలతీ రాసిన పత్రిక 4:4 కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. మనమందరం ఎక్కడి నుంచి వచ్చాము? మన తల్లి గర్భం నుంచి వచ్చామా? ఎవరి చోటు పుట్టాడంట ఒక ఆయన. గుర్తుపెట్టుకోవాలి. మనిషి ఎప్పటికీ దేవుడు కాడు అని గుర్తుపెట్టుకోవాలి. మనిషి నీలాంటి వాడు నాలాంటి వాడు అనుకోవాలి, కానీ వాడు ఏదో పెద్దగా హెచ్చరించొద్దు. గుర్తుపెట్టుకోవాలి వీళ్ళారా, మనిషే ఎప్పటికీ వాడు దేవుడు కాడు. దేవుడు మానవుడయ్యాడు. అది యేసు ప్రభు. హల్లెలూయా. చూడగా కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ ఎందుకు పుట్టి, అందుకో ఎక్కడ పుట్టాడండి? స్త్రీ ఎందుకు పుట్టాడు? భుజాల్లో నుంచి, చెవుల్లో, రాళ్ళలో నుంచి ఆయన స్త్రీ ఎందుకు పుట్టి మనము దత్తపుత్రులు కావాలని ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వారిని విమోచించుటై ధర్మశాస్త్రములకు లోబడిన వాడాయను. హల్లెలూయా. మరియు మీరు కుమారులైనందున ఆయన తండ్రి మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపాడు. కాబట్టి నీవు దాసుడు కావు, కుమారుడు అయితే దేవుడి ద్వారా మార్చుకోవు. హల్లెలూయా. ఇదే ఛాన్స్ లో ఉన్నాం మనము, సెకండ్ ఛాన్స్ లో ఉన్నాం. ఈ ఛాన్స్ పోతే మనకి దొరకదని జ్ఞాపకం చేసుకోవాలి. చదువు 3:23. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తమును మారు మనసు నొంది తిరుగుడి. అన్నిటికీ కుదురుపాటు కాలములు వచ్చునని. మొట్టమొదటిగా మనం చేయాల్సినది మారు మనసు. ఏం చేయాలి? మనసు మార్చుకోవాలి. మారు మనసు అంటే ఏం లేదు, పాత మనసును తీసివేసి క్రొత్త మనసును, క్రొత్త జీవితం. నువ్వు క్రీస్తులో ఉంటే నువ్వు క్రొత్త వాడిని ఆత్మని కట్టించను. హల్లెలూయా.
మారు మనసు పొంది తిరుగుడి అన్నిటికీ కుదురుబాటు కాలంలో వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల పలికించెను. అంతవరకు ఆవశ్యకము. మోషే ఇట్లనెను. ఎవరండి? మోషే. ఎక్కడో పాత నిబంధనలో ఉన్న మోషే అంటాడు, ఏమంటాడు? ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయంలో మీరు ఆయన మాట వినవలను. ఓ వేషధారులైన శాస్త్రులారా, వారిని వెళ్ళనీయరు. ఇటువంటి వారితో మీరు జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. ఇదిగో ఆ భక్తి ఈ భక్తి అని మిమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నారు, మీరు అక్రమమైపోతారు. జాగ్రత్తగా ఉండాలి. ఏ నామంలో మనకి రక్షణ లేదు, ప్రభువు యేసు క్రీస్తు నామంలోనే మనకి ప్రతివాడు తనకిష్టమైన తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. మన అందరి దోషము యేసు ప్రభు మీద మోపెను. అతడు